వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై మే 20న బొగ్గు గనులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన. సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తిరంగ యాత్ర. మీకోసం కార్యక్రమంకు వచ్చి చెవిదిద్దులు తీసి అధికారుల టేబుల్పై ఉంచిన యువతి. ప్రమాదకర గుంతలు పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల భీమారం మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భూభారత్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సులో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఈ నెలాఖరికి గోప్రవేశం కూడా కాబోతుంది. స్థానికంగా మాది వెనకబడ్డ ప్రాంతం, మరిన్ని ఇళ్లు కావాలని ఇద్దరు శాసనసభ్యులు అడిగారు. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. ఇది మొదటి విడత 4.5 లక్షలు ఇల్లు ఇస్తున్నాము. ఈ రాబోయే 3.5-4 సంవత్సరాలలో ఈ 4.5 లక్షలతో కలుపుకొని ఈ ప్రభుత్వం 20 లక్షల ఇల్లు కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. కాబట్టి వివేకన్న కానీ వినోదన్న కానీ ఏవైతే ఎక్కువ అడుగుతున్నారో ఈ ప్రభుత్వానికి ఇవ్వటానికి ఏ రకమైన ఇబ్బంది లేదు. విడతల వారీగా తప్పకుండా ఇస్తామని కూడా శాసనసభ్యులు ఇద్దరికి కూడా తెలుపుతూ, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందాక పెద్దలు వివేక్ గారు చెప్పినట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి దొరవారు 8,19,000 కోట్ల అప్పు చేసి మన నెత్తిన పెట్టిపోయినా ఆనాటి ప్రభుత్వం చేస్తున్న అన్ని కార్యక్రమాలను చేస్తూ అదనంగా ఎన్నికల ముందు అసెంబ్లీలో పెట్టి, అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత మళ్ళీ పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలు లక్షలాది మంది అభిప్రాయాలను సేకరించి చిన్న చితక ఏమైనా తప్పులుంటే కరెక్ట్ చేసి అసెంబ్లీలో బిల్లుని పాస్ చేసుకొని పోయిన నెల 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయటం జరిగింది. ఈ ఆనాడు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఎకరాల భూమిని పేదోళ్లకు పంచిన భూమి మన ఇందిరమ్మ ప్రభుత్వంలోనే. అదే విధంగా ఇప్పుడు గౌరవ స్థానిక శాసనసభ్యులు వివేక్ అన్న కూడా నా పక్కన కూర్చొని చెప్పేది, కారులో వచ్చేటప్పుడు చెప్పేది, ఇంకా ఈడ పేద నుంచి ఉన్నారు. దాదాపు 40-50 ఇయర్స్ నుంచి వాళ్ళు పొజిషన్ కాలంలో ఉన్నారు, పట్టేదారు కాలంలో లేరు. కానీ ఈ ధరణి వచ్చిన తర్వాత పొజిషన్ కాలం తీసేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఎలాంటి హక్కు లేవు. సో ఈ చట్టం కింద మళ్ళీ విలేజ్ రికార్డ్స్ ఉంటుంది, సెక్షన్ 12 కింద విలేజ్ రికార్డ్స్ ఉంటుంది, మళ్ళీ పొజిషన్ కాలంలో పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ భూభారతి చట్టం ఒక మంచి చట్టం. దాని నుంచి మనం ఖచ్చితంగా అన్ని రకాల ఇష్యూ సార్ట్ అవుట్ చేయాల్సింది. అట్లా రాష్ట్ర ప్రభుత్వ ప్రొవిజన్స్ ఇచ్చారు. అండ్ ఐ హోప్ నేను బీయింగ్ హెడ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ సిస్టమ్ ఈ వేదిక మీద మీకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాను సార్. ఈ ఏమైనా ఇష్యూ సార్ట్ అవుట్ చేయాల్సింది ఖచ్చితంగా మా సిబ్బంది దానికి తక్కువ టైంలో సార్ట్ అవుట్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వం అండ్
పబ్లిక్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి పేరు తెచ్చుకుంటాము అండ్ పబ్లిక్ కి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అట్లా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. సో మాకు అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే ఈ భూభారత గురించి చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ధరణితో తెలంగాణ ప్రజలు ఏదైతే ఈనాడు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడుతున్న రైతన్నలకు, భూములున్న ఆసాములకు పూర్తి భద్రత కల్పించడం కోసం ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల కోరుకున్న చట్టాన్ని తేవాలని దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో మన అధికారులు ప్రయాణం చేసి అక్కడున్న రెవెన్యూ చట్టాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ చట్టాలలో మంచిని సేకరించి ఈ భూభారతి చట్టాన్ని చెయ్యటానికే 6 నెలలు పైగా పట్టింది. కర్నూలు నగరం నడిబొడ్డున ఎస్టీబీసీ కళాశాల మైదానంలో మే 23, 24, 25 తేదీల్లో క్రెడాయి ప్రాపర్టీ బిల్ టు టేక్ షోను అవుతుందని కార్పొరేటర్ నిర్వాహకులు శ్రీనివాసులు తెలిపారు. క్రెడాయి 3 రోజులు కర్నూలు ఎస్టీబీసీ सीधा उधर नको जा सीधा तुम्ही कर्नूल ఎంత మంది ఉన్నారు స్లీపర్ उधर नको सीधा ले అన్ని తెలుసుకొని ఆ గిఫ్ట్ పొందాలని ప్రతి ఒక్కరిని కర్నూలు ప్రజలందరినీ కోరుచున్నాం. థ్యాంక్స్ అన్న. వస్తుంది లేదా మనకు కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు, ఇక్కడ సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆరోసారి క్రెడాయి ప్రాపర్టీ షో ఈ నెల 23, 24, 25 అనగా శుక్రవారం, శనివారం, ఆదివారము ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు కానీ, ప్లాటు కానీ, ఇండ్లలో ఎక్విప్మెంట్ కానీ అనే కళ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కసారికి పోలేక తర్వాత మన అడ్వాన్స్డ్గా టెక్నాలజీలు ఏమొచ్చాయి ఏం తెలియడానికి ప్రతి ఒక్కరి కోసం అనేసి, కర్నూలు ప్రజలందరికీ కోసం అనేసి ఇక్కడ క్రెడాయి మన బిల్డర్స్ అసోసియేషన్ వారు ఈ 23, 24, 25 ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాం మన ఎస్టీబీసీ గ్రౌండ్స్ నందు. ఇది ఉదయము 10 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. అందరికీ ప్రతి ఒక్కరూ దాన్ని విజిట్ చేసి దాంట్లో చూసి వాళ్ళకి ప్లాట్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఇప్పుడు కర్నూలులో జరిగే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పెద్ద బిల్డర్ కానీ, ఇంకోరు కానీ, తర్వాత ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా ఇక్కడ మనకు చూడడానికి. ఈ కుటుంబంలో జరిగిన విషాద ఘటన ఇంకొకరికి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్లో ఆక్సిజన్ మాస్క్ లేకుండా, ఫైర్ ఇంజన్లో నీళ్లు లేకుండా ఘటన స్థలానికి రావడం వల్లనే మా కుటుంబ సభ్యులను కోల్పోయామని బాధితులు చెబుతున్నారు అని కేటీఆర్ అన్నారు. నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి. బాధాకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే 2.5 పాపను నిన్న అక్కడ సమాధి చేసి వచ్చినాం. అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు. మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్. మేము ఎవరిని నిందిస్తలేము, ఎవరిని ఏమంటలేము. కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది, వసతులు లేకుండా వస్తే లాభమైంది. వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే, ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో
ఆ పొగతోని ఊపిరాడదు. ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది, ప్రాణాలు పోతాయి. అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా, అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా? ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ లా అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి వచ్చినాకంటే ఎవరిని తిడతలేరు, వాళ్ళు రాజకీయం చేస్తలేరు, ఎవరిని ఫలానా వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అంటలేరు. మాకు ఇక్కడుండే హిందువులు సాయం చేసిండ్రు, ఇక్కడుండే ముస్లింలు సాయం చేసిండ్రు, అందరు వచ్చిండ్రు, అందరు సహాయపడ్డారు, అందరు కాపాడిండ్రు. కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు. కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలే, ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ లో పోకుండా కాపాడండి సార్, మాకు అంతకంటే ఏమొద్దు. దయచేసి మీరు వచ్చిండ్రు సంతోషంగానే, భవిష్యత్తును ఇట్లా కాకుండా చూసుకోండి అని ఒకటే ఒక్క మాట వాళ్ళు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామం నాగూర్ కర్నూలు కొండారెడ్డిపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా హనుమంతునికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. సీఎంకు గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బట్టి విక్రమార్క మంత్రులు పాల్గొన్నారు. అందాల పోటీల మీద పెట్టే ఖర్చు ప్రజల ప్రాణాలు కాపాడడానికి కూడా పెట్టాలి. హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఘటన స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించాలి. కేటీఆర్ చెప్తున్నారు. మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు. భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి. భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి. అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి. వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడనే కాదు, ఒక ఓల్డ్ సిటీ అనే కాదు, హైదరాబాద్ అనే కాదు, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతందుకు కావాల్సిన సరుకు సరంజామా, మనుషులు, ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉండకపోతే ఉత్తగానే వచ్చినాం పోయినామంటే కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే, కనీసం వచ్చి చూస్తే, ఎందుకంటే ఆయననే హోంమంత్రి, ఇంకొకరు ఎవరు లేరు. మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఆయన కిందికే హోంశాఖ వస్తుంది. ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు, అధికారులు కూడా చేస్తారు. వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు. పోలీసు వాళ్ళు, మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కాడికి చేస్తున్నారు. కానీ పైనున్నోళ్ళు పైసలు ఇవ్వాలి. పాణ్యం నియోజకవర్గంలో జరుగుతున్న కబడ్డీ పోటీలలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఓవైపు పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి నన్నూరులో చర్చి ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా కబడ్డీ పోటీలను ప్రారంభించారు. మరోవైపు పాణ్యం మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి లక్ష్మీపురంలో చర్చి వార్షికోత్సవం సందర్భంగా కబడ్డీ పోటీలను ప్రారంభించారు. నన్నూరు, లక్ష్మీపురం గ్రామస్తుల్లో జోష్ నింపనున్నట్లు ఉంది. అయితే ఏది ఏమైతేనేమి పాణ్యం నియోజకవర్గంలో కబడ్డీ పోటీల ద్వారా నన్నూరు, లక్ష్మీపురం గ్రామస్తులను ఉత్తేజపరుస్తూ ఆనందోత్సవాలలో నింపినట్లు అయింది.
4 లేబర్ కోడ్ల రద్దుకై గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం GLBKS రామగుండం రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్లు మాట్లాడారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సమ్మెను వాయిదా వేయడం జూలై 9కి వాయిదా వేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి IFTU ఆల్ ఇండియా కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా RG1 డివిజన్ పరిధిలోని అన్ని బొగ్గు గనులపైన నల్ల బ్యాడ్జీలు కార్మికులకు ధరించి నిరసన తెలపడం అనేది జరుగుతుంది. ఇవాళ మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలు 4 కోడ్లుగా కుదించి కార్మికుల గొంతు కోసేటువంటి పరిస్థితిని తీసుకురావడం అనేది జరిగింది. ఈ యొక్క 4 కోడ్లు రద్దు చేయాలని చెప్పి యథావిధిగా కార్మిక చట్టాలన్నీ కూడా యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అనేక లాభాలు నడుస్తున్నటువంటి పరిశ్రమలను మరి ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ బొగ్గు గనులను కూడా వేలం వేసే పరిస్థితి ఉంది. ఇవాళ బొగ్గు గనులు మన సింగరేనే నిర్వహించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అవుట్సోర్సింగ్ కార్మికులకు అందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఉందో దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సమ్మె ఏదైతే ఉందో జూలై 9న జరగబోయే సమ్మెలో అందరు కార్మిక వర్గం అంతా కూడా సన్నద్ధం కావాలని చెప్పి IFTU ఆల్ ఇండియా కమిటీ తరఫున అదేవిధంగా జిల్లా కమిటీ తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం. మహిళల అందాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు సౌజన్య మేకవర్ హెయిర్ స్కిన్ బ్యూటీ బ్రీదర్ స్టూడియోను ప్రారంభించామని సౌజన్య మేకవర్ హెయిర్ స్కిన్ బ్యూటీ యజమానురాలు సౌజన్య తెలిపారు. సౌజన్య మేకవర్ యజమానురాలు సౌజన్య మాట్లాడుతూ 20 ఏళ్లుగా 6,000కు పైగా మహిళలకు, పెళ్లి కూతుర్లకు, యూట్యూబ్ ఛానల్ యాంకర్స్కు మేకప్ చేశానని, ఎవరిపై ఆధారపడకుండా స్వశక్తితో మహిళలు ఎదుర్కొనేందుకు ఉచితంగా ఎంతో మందికి పని నేర్పించానని, కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో అపోలో ఫార్మసీ పక్కన సౌజన్య మేకవర్ హెయిర్ స్కిన్ బ్యూటీ బ్రీదర్ ప్రారంభించామని, వెంకటరమణ కాలనీలో మహిళలందరూ సందర్శించాలని కోరారు. నా పేరు సౌజన్య అండి. నేను ఈ ఫీల్డ్కి వచ్చి 20 years అవుతుంది. నాకు చాలా ఇష్టమైన ఫీల్డ్ అండి ఇది. లేడీస్ కంటే చాలా ప్యాషన్ ఉంటుంది. ఇది ప్యాషన్ ఉండడం వేరు, నేర్చుకోవడం వేరు, దాని ఆచరణలో రావడం వేరు. దీన్ని హార్డ్ వర్క్ చేయాలి. దీన్ని హార్డ్ వర్క్ చేసి నేను ఈరోజు సక్సెస్ఫుల్ గా 2nd బ్రాంచెస్ ఓపెన్ చేసినాను. నాకున్న ఎక్స్పీరియన్స్ లో దాదాపు 80 members పైన నేను వర్క్ నేర్పించినాను. ఈవెన్ అంతా ఫ్రీ నేర్పించినానండి. నాట్ అమౌంట్, ఎవరికి అమౌంట్ తీసుకోలేదు నేను. ఈరోజు వాళ్ళు మంచి లెవెల్లో ఉన్నారు, నన్ను చాలా అభిమానిస్తారు. ప్లస్ ఈ ఫీల్డ్ లో మేకప్ ఆర్టిస్ట్ గా నాకు అంతే మంచి పేరు వచ్చింది. మీరు ఏమైనా గూగుల్ రివ్యూస్ అట్లా చూస్తే కూడా నా అర్థమైపోతుంది. కరెక్ట్ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నా నేను. ఈవెన్ గెస్ట్ మేకప్స్ కానీ, ఈవెన్ యాంకరింగ్స్, యూట్యూబర్స్ అందరికీ నేను మేకప్ చేసినాను. ఈవెన్ నా ఇన్స్టా పేజ్ కూడా అంతే బాగుంటది. 2nd బ్రాంచెస్ వెంకటరమణ కాలనీలో విశాల్ మార్ట్ దగ్గర ఉంది, కొత్త ఓపెన్ చేసినాను. మీరు వచ్చి సర్వీస్ చేయించుకొని ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే నాకు బాగుంటది. మేకప్ ఆర్టిస్ట్ గా నేను ఒక 5,000-6,000 members కి పెళ్లి కూతులను చేసింటాను. నా చేతులతో నేను చేసినాను పెళ్లి కూతురు. అది సో హ్యాపీ అండి, నాకు చాలా చాలా హ్యాపీ. ఇంకా ఇకపైన ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. నేను నన్ను అంతా ఎంకరేజ్మెంట్ చేయండి. ఇక నా పార్లర్ సర్వీస్ లో కూడా అన్ని మంచి సర్వీసెస్, ఈవెన్ ఫేషియల్స్, మేకప్స్, ఐబ్రోస్, పెడిక్యూర్, స్పా, ఎవ్రీథింగ్ ఉంటాయండి. ఓన్లీ ఫర్ లేడీస్ అండి. మీరు ఎప్పుడైనా రండి, విజిట్ చేయండి. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టి పాకిస్తాన్ దాడిని తిప్పికొట్టి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారతదేశ క్షేమం కోసం, భారతీయుల రక్షణ కోసం పోరాడిన వీర సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ వందే మాతరము అంటూ తల్లి భారతి పాదాలను ముద్దన్న వరంగల్ వాసులు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారు మాట్లాడుతూ మువ్వెన్నెల జెండాలు పౌరుల భారత మాతాకి జై అంటూ చేస్తున్న నినాదాలతో ఓరుగల్లు దేశభక్తికి చిహ్నంగా మారిపోయింది. విద్యార్థులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని పొందుతున్నారు. ప్రతి ఒక్కరు వ్యాపారులు ఒక గంట పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాలని మనం చేస్తున్నాను. జై భారత్ మాతా. హిమగిరి సరిక
ఈ సందర్భంగా తెలియవచ్చు. అందరూ ఎవరు పోకూడదు. హిందూ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో తమ భర్త ముందు, తన భార్య ముందు భర్తను, పిల్లల ముందు తండ్రిని మతం పేరుతో కాల్చి ఈ ఉగ్రవాదులు మన మతోన్మాదాన్ని తయారు చేయడం జరిగింది. ఈ పేల్గాం ఈ మతోన్మాద దాడిలో భాగంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ త్రివిధ దళాలు కేవలం 23 సెకండ్లలో పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద స్థానాలను మట్టుపెట్టడం జరిగింది. ఈ రోజు వరకు కూడా భారత ఆర్మీ ఎక్కడ కూడా యుద్ధం చేయలేదు. కేవలం ఎవరైతే ఉగ్రదాడి జరిగిందో ఆ ఉగ్రదాడి స్థావరాలను మాత్రమే మన శత్రు దేశమైన పాకిస్తాన్ లోకి చొచ్చుకెళ్లి వాటిని మట్టుపెట్టడం జరిగింది. దాని తర్వాత పాకిస్తాన్ టర్కీ పంపించిన డ్రోన్లతోని మనకు అటాక్ చేయాలని చూస్తే మనం దేశ రక్షణలో భాగంగా వాటిని మనం నిర్వీర్యం, మన స్వదేశీ పరిజ్ఞానంతో మనకున్న సంపదతోని వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. దీనిని తట్టుకోలేని ప్రపంచంలోని అగ్రదేశాలుగా చెప్తున్న అమెరికా కానీ చైనా కానీ వారి భవిష్యత్తు రక్షణ సామాగ్రి వ్యాపారం జీరోకు అవుతుందని వెంటనే పాకిస్తాన్ ని ఈ వెనుకకు తీసుకొని పోవడం జరిగిందే తప్ప ఎక్కడ కూడా భారతదేశం వెనుకడుగు వేయలేదు. ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు భారత సైన్యం ప్రపంచానికే ఒక దిక్సూచిగా ఈ రక్షణ సామాగ్రిని చైనా, అమెరికా కన్నా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్తుంది. దీనిని జీర్ణించుకోలేని కొన్ని దేశాలే మన మీద అబాసు పాలు చేస్తుంది. ఈ రోజు చైనాలో రక్షణ సామాగ్రిని తయారు చేసే కంపెనీలు ఈ సింధూర్ ఆపరేషన్ తర్వాత వాటి షేర్ మార్కెట్ జీరో అయ్యే పరిస్థితికి ఉంది. అమెరికా కూడా భయపడిపోయింది. ఈ తరుణంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ సార్వభౌమాధికారానికి ఎక్కడ కూడా చెల్లు ఆవగింజంతా కూడా మనకు హాని జరగలేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు రేపు మన శత్రు దేశమైన పాకిస్తాన్ ని అదే విధంగా ఉగ్రవాద స్థానాల పైన ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా కూడా వారికి భారతదేశ పౌరులందరూ కూడా కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికే విధంగా సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనే ఆర్గనైజేషన్ ఈ రోజు ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది. కాబట్టి దీంట్లో పాల్గొని మన అందరం కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు పలకడం, అదే విధంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సైనికులకు సంఘీభావం తెలిపే ఈ ర్యాలీని ఇంత విజయవంతం చేసిన ఈ సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ర్యాలీని ఇంత శాంతియుతంగా జరిపి సహకరించిన పోలీస్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజేషన్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ప్రమాదకర గుంతలు పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు. సామర్లకోట కాకినాడ రోడ్డు రైల్వే గేట్ సమీపంలో ట్రాఫిక్ ఎస్ఐ గరగం రావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రమాదకరంగా అవుతున్న గుంతలను పూడ్చారు. వర్షం కురుస్తుండటంతో రైల్వే గేట్ వద్ద గుంతలలో వర్షం నీరు చేరాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో వర్షంలో ట్రాఫిక్ సిబ్బంది గుంతలు పూడ్చారు. మీరు చేసిన ఈ కార్యక్రమానికి పలువురు సెల్యూట్ కొడుతున్నారు. జైహో పోలీస్ అన్నగారు. వివిధ అనారోగ్య కారణాలతో చికిత్సల అనంతరం సీఎంఆర్ఎఫ్కి దరఖాస్తు చేసుకున్న వారికి రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి సిఫారసు మేరకు మంజూరైన 13 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కోరుకొండ కార్యాలయంలో జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి బాధితులకు అందజేశారు. చేసి వారి పార్టీలో జరుగుతూ ఉంది. అంటే అఫీషియల్గా ముందు మన
అధ్యక్షుడిగా కొత్త ఈయన అంటే ఇప్పుడు అందరూ మండలంలో ఇచ్చి ఆశీస్సులు ఇచ్చి ముందుకు నడిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మన ఐటీడీపీ నుంచి సగం పనిచేస్తున్నటువంటి కొప్పిశెట్టి ప్రసాద్ గారికి అవకాశం కొప్పిశెట్టి ప్రసాద్ గారిని మండల అధ్యక్షుడిగా పార్టీ దృష్టికి పంపించడం జరుగుతుంది. కొత్తపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కలిశెట్టి బీఎస్ గారు అధ్యక్షుడిగా తెలుగు చేసుకోవడం జరిగింది. వారిని పంపించడం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మరి మన పార్టీకి ఎంతో ఉన్నతమైన సేవలు అందిస్తే నాకు వెనుముగ్గా ఉంటూ ఆ మండలంలో అందరితో కలిసిమెలిసి అందరూ చేసుకోవడం జరిగింది. దీన్ని అక్కడికి పంపించడం పార్టీ అధ్యక్షులు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మరి మండల జనరల్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.